ఎవరు అడగకపోయినా సలార్ ట్రైలర్ 2 వచ్చేసింది. ప్రభాస్ స్వాగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల నాకైతే ట్రైలర్ చాలా నచ్చింది. ఈ ట్రైలర్ అంతా ప్రభాస్ అండ్ యాక్షన్ మీద ఫోకస్ చేసి కట్ చేశారు. ఇలా చేయడం వల్ల చాలా డీటెయిల్స్ కనిపించినాయి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత కేజీఎఫ్ యూనివర్స్కి లింక్ ఉంది అనిపిస్తుంది నాకు. ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హాయ్ కైండ్లీ రిక్వెస్ట్. హలో నమస్తే. సలార్ కేజీఎఫ్ యూనివర్సా కాదా అనే డౌట్ కంటే డబుల్ యాక్షన్ ఉంది అని కన్ఫర్మ్ ఉండే నాకు. కానీ ఈ ట్రైలర్ 2 చూసిన తర్వాత డబుల్ యాక్షన్ లేదు అని ఫిక్స్ అయిపోయినా. మనం ఏమనుకున్నాం, ఇది దేవా అండ్ హ్యాండ్ కి బ్లాక్ బ్యాండ్ పెట్టుకున్నది సలార్, అంటే దేవా వాళ్ళ ఫాదర్ సన్ డ్యువల్ రోల్ అనుకున్నాం. కానీ అది రాంగ్. దేవాకి చిన్నప్పుడు ఈ ఫైట్ లో కరెంట్ వైర్ ని టచ్ చేయడం వల్ల ఈ మార్క్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం, ఆ ఫైట్ చేసింది వరద కోసమే ఆ మార్క్ వస్తుంది. సో ఆ మార్క్ ని కవర్ చేయడానికి ఆ హ్యాండ్ కి బ్లాక్ బ్యాండ్ కట్టుకుంటాడు. మూవీలో వీళ్ళు లాస్ట్ కి ఎనిమీస్ అయిపోయిన తర్వాత ఆ మార్క్ ని కవర్ చేయడానికి టాటూ వేసుకుంటాడు దేవా. నాకు ఈ సలార్ స్టోరీ కేజీఎఫ్ కి కనెక్టెడ్ ఉంది అని ఎందుకు అనిపించిందంటే, స్టోరీ టెలింగ్ సేమ్ కేజీఎఫ్ ఎలా నరేట్ చేశారో సలార్ స్టోరీని కూడా అలానే నరేట్ చేస్తున్నారు. ఈ స్టోరీ కేజీఎఫ్ అని నరేట్ చేసిన పర్సనే రాసి ఉండొచ్చు అని అనిపిస్తుంది నాకు. అండ్ దేవా బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ ఆ మోడల్ చూస్తే 1970s మోడల్లా ఉంది, అంటే సేమ్ కేజీఎఫ్ ఫన్ స్టార్ట్ అయిన టైం అన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఒక షాట్లో ప్రభాస్ని మైన్స్ దగ్గర చూపెడతారు. సేమ్ అలాంటి మైన్సే మనం కేజీఎఫ్లో కూడా చూసినాం. ఈ ట్రైలర్లో ఇంకో మెయిన్ హైలైట్ ఏంటి అంటే ఈ గన్స్. కేజీఎఫ్ 2లో మనం రాకీ దగ్గర ఒకటే గన్ చూసినాం ఇలాంటిది, కానీ దేవా దగ్గర ఇలాంటి గన్స్ చాలా ఉన్నాయి. ఈ గన్ పేరు ఏంటో మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. చాలామంది ఈ షాట్ చూసి రాకీ అనుకున్నారు, కానీ అది జగపతి బాబు. ఎందుకంటే ఆ డ్రెస్సింగ్ సెన్స్ సేమ్ ఉంది. ఆర్ మ్యాక్స్ టు మ్యాక్స్ బాబీ సింహా కావచ్చు, రాకీ అయితే అస్సలు కాదు. ట్రైలర్లో నాకు కొంచెం చిరాకు అనిపించిన క్యారెక్టర్ ఇతను. తన ఎక్స్ప్రెషన్స్ చాలా సైకోపాత్ లాగా ఉన్నాయి. మేబీ తనే అంత ప్లాన్ చేస్తాడు కావచ్చు, కానీ తన ప్లాన్ ఫెయిల్ అయిన తర్వాత తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. మూవీలో చాలా యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి, కానీ ప్రభాస్ ఇంట్రో ఎలా ఉంటుందని థింక్ చేస్తున్నా. దేవ క్యారెక్టర్ ఒక మెకానిక్. తన స్కిల్స్ యూజ్ చేసి ఒక వెహికల్ మాడిఫై చేసుకుంటాడు. ఆ వెహికల్ తో వచ్చే సీన్స్ మామూలుగా ఉండవు. ఆ వెహికల్ తో చాలా షార్ట్స్ ఉన్నాయి ట్రైలర్లో. నాకైతే స్టోరీ చాలా సింపుల్ అండ్ క్లియర్ గా కనిపిస్తుంది. చిన్నప్పటి ఫ్రెండ్స్ ఎందుకు విడిపోతారు, కానీ సడన్ గా వరదకి ప్రాబ్లం ఉంది అని తెలవంగానే దేవా వస్తాడు. అన్ని సెట్ చేశాడు అనే టైంకి వీళ్ళకి గొడవ వచ్చింది. మీరేమనుకుంటున్నారు, ఎవరి వల్ల వీళ్ళ మధ్య గొడవ వచ్చింది? హీరోయినా, దేవా వాళ్ళ మదర్ కోసమా, ఆర్ ట్రైబల్ పీపుల్ కోసమా? మీ గెస్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఈ జైల్ సీన్ తర్వాతనే గొడవ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా. పార్ట్ 1 ఎండింగ్ బాగాలేకపోతే పార్ట్ 2 కోసం క్యూరియాసిటీ ఉండదు. పార్ట్ 1 ఎండింగ్ బాహుబలి 1 లాగా ఉంటే మాత్రం ఇట్ విల్ బి ది బిగ్గెస్ట్ కమ్బ్యాక్ ఫర్ ప్రభాస్. కేజీఎఫ్ కనెక్షన్ ఉన్నా లేకపోయినా ఈ మూవీ ఫ్లాప్ అయ్యే ఛాన్స్ లేదు అని అనిపిస్తుంది. ప్రభాస్ ది 1 man ఆర్మీ కోసమే అందరూ ఈ మూవీ చూస్తారు. సో ఇవే నా థాట్స్ ట్రైలర్ 2 పైన. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. బ్లడ్ బాత్ కోసం రెడీ అయిపోండి రెబల్స్. సలార్ రిలీజ్ ఆన్ 22 December. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అలాంటి రివ్యూస్ అండ్ బ్రేక్ డౌన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బీ సేఫ్. So from all the audience and my fans, please support him.